ఇక డీటెయిల్స్ చూస్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిఐ ఎస్ఐలు ఏసీబీకి చిక్కారు. ఈ ఇద్దరు అధికారులు కుషాయిగూడ పిఎస్ లో పనిచేస్తున్నారు. ఒక భూ వివాదం కేసును క్లోజ్ చేసే అంశంలో 3 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయంలో ఏసీబీకి చేరడంతో పక్కాగా వలపన్ని సిఐ వీరస్వామిని అదేవిధంగా ఎస్ఐ షఫీలను పట్టుకున్నారు. గుర్రంగూడలోని సిఐ వీరస్వామి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిఐ ఎస్ఐలు ఏసీబీకి చిక్కారు. ఈ ఇద్దరు అధికారులు కుషాయిగూడ పిఎస్ లో పనిచేస్తున్నారు. ఒక భూ వివాదం కేసును క్లోజ్ చేసే అంశంలో 3 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయం ఏసీబీకి చేరడంతో పక్కాగా వలపన్ని సిఐ వీరస్వామిని ఎస్ఐ షఫీలను పట్టుకున్నారు. గుర్రంగూడలోని సిఐ వీరస్వామి నివాసంలోనూ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిఐ ఎస్ఐలు ఏసీబీకి చిక్కారు. ఈ ఇద్దరు అధికారులు కుషాయిగూడ పిఎస్ లో పనిచేస్తున్నారు. ఒక భూ వివాదం కేసును క్లోజ్ చేసే అంశంలో 3 లక్షలు డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ విషయంలో ఏసీబీకి చేరడంతో పక్కాగా వలపన్ని సిఐ వీరస్వామిని ఎస్ఐ షఫీలను పట్టుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. వరుసగా మన హైదరాబాద్ జిల్లాలో కూడా వరుసగా ఏసీపీ దాడులన్నీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఏసీపీ దాడులు కొనసాగని చెప్పుకోవచ్చు. ఒక ఇన్స్పెక్టర్ ఒక ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని పక్కాగా సమాచారం అందుకున్నటువంటి ఏసీపీ అధికారులు ఆ 3 లక్షలు తీసుకురామని చెప్పేసి ఒక ఇద్దరు వ్యక్తులని అక్కడికి పంపేయడం జరిగింది. సో అక్కడ పంపించినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జి వీరస్వామి అలాగే ఎస్ఐ షఫీలను, ఈ ఇద్దరు వ్యక్తులు లంచం తీసుకుంటున్న టైంలో పక్కాగా సమాచారంతో ఒకేసారిగా ఏసీబీ దాడి చేయడం జరిగింది. సో దీంతో అసలు ఎప్పటి నుంచి ఈ ల్యాండ్ ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎప్పుడు వాళ్ళని కలిశారు, ఎప్పుడు ఈ డిమాండ్ చేశారు డబ్బులు అనే విషయాలు కూడా కోణాల్లో ఏసీబీ అధికారులు కూపి లాగే ప్రయత్నం చేస్తున్నారు. సో అలాగే మనం చూసుకోవచ్చు, పోలీసు అధికారులు అంటే ఒక హుందా పదవిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏ న్యాయం కావాలన్నా ఏ సహాయం కావాలన్నా సరే మనం పోలీస్ స్టేషన్ దాకా వెళ్తాము. కానీ వాళ్ళే ఇలా లంచాలు డిమాండ్ చేస్తే ప్రజల పరిస్థితి ఏంటి, సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే విషయం కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో మొత్తం మీద అయితే ఒక పదవిలో ఒక న్యాయ పరిమితిలో ఉండి కూడా ఇలాంటి లంచం తీసుకున్నటువంటి ఒక పోలీస్ అధికారులను ఏం చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రజలు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద 3 లక్షలు డిమాండ్ చేస్తున్నటువంటి ఒక పోలీసు అధికారి పైన ఏసీపీ దాడులు చేశారు. ఎవరైతే కుషాయిగూడ సిఐ గుర్రంగూడ ఇంటి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందింది. సో మొత్తానికైతే వాళ్ళ అక్కడ దొరికినటువంటి 3 లక్షల లంచం తీసుకున్నటువంటి ఆ వ్యక్తులే కాదు, ఆ వ్యక్తుల ఇండ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నటువంటి సమాచారం. మరి ఇప్పటి వరకు ఈ ప్రస్తుతం ఈ టైంలో మాత్రమే తీసుకుంటున్నారా, గతంలో కూడా తీసుకున్నారా అనే కోణాల్లో కూడా వాళ్ళు ప్రశ్నలు వాళ్ళపై గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే కొద్దిసేపట్లో పూర్తి వివరాలు ఇంకా తెలిపలేదు. సో మరి కొద్దిసేపట్లో ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ లహరి.